వెల్కమ్ టు మై ఛానల్ SatyaRishi హోమ్ కిచెన్ అండి. అందరూ బాగున్నారు కదండి. నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తానండి. ఇంకా చూసారు కదా, అల్మారా సరదాని క్రితం ఎలా ఉంది చూపించాను మీకు వీడియో తీసి. అలాగే చూడండి, మరి ఇప్పుడు ఎలా ఉంది. నీట్గా మనం సర్దుకోవడం వల్ల మనకి వెంటనే ఏది కావాలన్నా వెంటనే దొరుకుతుందండి. కానీ మనం చిందరవందరగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక చోట పెట్టి ఒక చోట వెతుక్కుంటాం. దానివల్ల టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. పిల్లలకి బాక్సులు పెట్టేసాక కొద్దిగా ఉంటుంది కదండి, అవన్నీ నేను చిన్న చిన్న బాక్సుల్లోకి తీసేసుకొని అవి కూడా శుభ్రం చేసుకుంటానండి. అలాగే ఇక్కడ చూసారా, 5 బాటిల్స్ ఉంటాయండి, గాజు బాటిల్స్. అందులో మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పుట్నాల పప్పు ఈ 5 బాటిల్లో వేసుకుంటానండి. ఇది వాటర్ బాటిల్ అండి, ఎందుకంటే నేను బయటికి వెళ్ళినప్పుడు వాటర్ తీసుకెళ్తాను. ఇది నాకు బ్రేక్ఫాస్ట్ షేకర్ కప్ అండి, న్యూట్రిషన్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాను బయటికి వెళ్ళినప్పుడు. ఇది షేకర్ కప్ అండి. ఇలాగే చిన్న చిన్న బాక్సులు అండి, ఇవి పచ్చళ్ళు వేయడానికి, కూరలు వేయడానికినండి పిల్లలకి. అలాగే పప్పులు, పులుసులు లాంటివి ఈ డబ్బాల్లో వేస్తానండి. ఇది వాటర్ తీసుకునే గ్లాసు. ఇంకా ఈ బాక్సులు చూసారా, చిన్న చిన్న బాక్సులు మా రిషిత్కి, అది కూడా టిఫిన్ బాక్సులు, లంచ్ బాక్సులు అండి. ఇవన్నీ కూడా ఒక అల్మార్లో పెట్టుకుంటాను అనమాట. అలాగే కొద్దిగా దెబ్బతినే హాట్ బాక్సులు అండి. ఇవి కూడా ఏమైనా ప్యాకెట్లు కొద్ది మిగిలిన బయట ఉంచితే ఎలకలు అవి వస్తాయి కాబట్టి అందులో పెట్టుకుంటానండి. ఇంకా అన్నీ కూడా పైన సర్దేశాను చూడండి నీట్గాని. అలాగా మనం రోజు వంటిల్లు సర్దుకోవాలండి. సర్దుకుంటేనే మనకి టైం కలిసి వస్తుందండి, లేకపోతే టైం అనేది కలిసి రాదండి. ఒక చోట బట్టి ఒక చోట నిలుక్కుంటూ ఉంటాం. ఎప్పుడైతే రోజు సర్దుకోవాలండి వంటిల్లు. అయితే రోజు ఒక అల్మారా, ఒకరోజు గ్యాస్ స్టవ్ దగ్గర, ఒకరోజు కింద సిలిండర్లు పెట్టే దగ్గర, ఒకరోజు ఇలా సర్దుకోవడం వల్ల ఏంటంటే మనకి బొజ్జింకలు అయ్యి పట్టవండి, ఎలకలు కూడా రావు. ఇంతేనండి, ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వంటిల్లు క్లీనింగ్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో ఎలా ఉందో తెలియచేయండి. ఉంటానండి, బాయ్ అండి.